ఎయిర్‌పోర్ట్‌లు అనేటటువంటిది ఖచ్చితంగా ఒక దేశపు అభివృద్ధికి అత్యంత ముఖ్యము. రాష్ట్రాల అభివృద్ధికి కూడా అత్యంత ముఖ్యం. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు రావాలన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు ఫాక్స్‌కాన్ వాళ్ళొచ్చి బెంగుళూరుకి ఎంపిక చేసుకున్నారు. ముందు తెలంగాణ అనుకున్నారు, తమిళనాడు అనుకున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సరౌండింగ్స్‌లో ఫాక్స్‌కాన్ ప్లాన్ చేసుకుంది. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు ఈ విదేశీ సంస్థలోళ్ళు ఏంటంటే వచ్చి ఇండియాలోకి ఢిల్లీలోనే దిగి అక్కడి నుంచి హైదరాబాద్‌కో ఫ్లైట్ పట్టుకుని అక్కడి నుంచి బెజవాడకు వద్దాం ఇట్లా ఉండదు. స్ట్రైట్ సర్వీసెస్ కోరుకుంటారు. అంటే తక్కువ ప్రయాణపు అలసటతో ఎక్కువ ప్రయోజనం పొందాలని కోరుకుంటారు. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ ట్రాన్స్పోర్టేషన్ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు మన హైదరాబాద్కి ధీటుగా బెజవాడ ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయడంతో పాటుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని కంటిన్యూగా వచ్చేటట్టు చేయగలిగింది. ఇప్పటికే దుబాయ్, సింగపూర్ అంటున్నారు. అట్లాగే నేను గతంలో కూడా చెప్పాను, మన వాళ్ళు శ్రీలంకకి విపరీతంగా పోతూ ఉంటారు ఈ పేకాట ఆడుకోవడానికి. సరే ఈ మధ్యన మనకి ఆంధ్రాలో కూడా బిగిన్ అయిపోయినాయి అనుకోండి క్లబ్బులు. లేదు అక్కడికి పోయేటటువంటి వాళ్ళకి తగినటువంటి వసతులు వాళ్ళ కోసమని కాదు, పేకాట వాళ్ళ కోసమని కాదు, మనం ఇతర దేశాలకి ఎస్పెషల్లీ అరబ్ దేశాలు ఇప్పుడు దుబాయ్ నుంచి అంటున్నారు, అరబ్ దేశాల నుంచి మన తిరుపతి లాంటి వాటికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండేటట్టు చూడాలి. అట్లాగే బెజవాడకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కువగా ఉండేటట్టు చూడాలి. బెజవాడకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసెస్ ఎక్కువైతే డెవలప్మెంట్ వేగంగా ఉంటుంది.